మాననీయ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గౌరవనీయులు చాలా బాధపడుతున్నారు. ఏంటంటే బయట రఫా అంటున్నారు. ఏంటి, సభకు రావాలి కదా, సభకు రాకుండా అసలు జీతాలు తీసుకోవటం ఏంటి అని. ఇప్పుడు టీడీపీ కానీ కూటమి నేతల తాలూకు కన్సర్న్ ఏమిటి? వీళ్ళు సభకు రావడం లేదనా, లేకపోతే ప్రజల సమస్యల గురించి ప్రస్తావించడం లేదనా, లేకపోతే జీతాలు తీసుకుంటున్నారనా? మేము కూడా అడుగుతున్నాం. వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోవట్లేదని ఈయన ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి ఆయన వదిలేసి మిగిలిన 10 మంది జీతాలు కనుక తీసుకుంటుంటే సభకు రాకుండా ఆ ప్రొవిజన్ కనుక ఉంటే వాళ్ళ జీతాలు కట్ చేసేసేయండి. మీ బాధ తీరుతుంది కదా. డబ్బులు ఎలా తీసుకుంటారు ఇలా రాకుండా అని. అలానే ఇక ప్రజల సమస్యల మీద మాట్లాడటం లేదు నియోజకవర్గం గురించి అంటారా? మీకు రాసి పంపిస్తున్నారు కదా, మీకు సభలో వారి మొహాలు చూస్తూనే ఆన్సర్ ఇస్తాను నేను అంటే అది కుదరదు. ప్రొవిజన్ కనుక అమలు వెసులుబాటు కల్పిస్తే లిఖితపూర్వక ప్రశ్నలకు కూడా అవకాశం ఉంటుంది. మూడవది ఏంటి, సభకు రాకుండా ఏంటి అనేది చెప్పాం కదా. సభకు రాకుండా మీ దగ్గర ఏదో రాజ్యాంగంలో ఏదో ఒక నిబంధన ఉందంటున్నారు కదా అందరూ. ఆ నిబంధన ప్రకారం వాళ్ళు సస్పెండ్ చేసేసేయండి, నష్టమేం లేదు. సస్పెండ్ చేసేసేయండి. అంతేకాని తనను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరంలాగా నిన్న 164 మంది ఎమ్మెల్యేలకి ఎంతమంది ఉన్నారు అంటే 30 మంది ఉన్నారట. మరి వాళ్ళందరి జీతాలు కట్ చేయండి గంటల తరపున లెక్కబెట్టి. సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఆ జీతం రోజుల వారీగా లెక్కించి ఈ గంట లేకపోతే ఎంత కట్ చేస్తారు అనేది కట్ చేసేసేయండి. లేదంటారా, గెలిచాం కాబట్టి సంతకం పెట్టాం మేము, లోపల లేటుగా వస్తాం, తొందరగా వెళ్ళిపోతాం. ఇదేగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారట కదా, లేటుగా రావటం తొందరగా వెళ్ళిపోవటం గమనించా నేను అని చెప్పేసి. మరి వాళ్ళందరికీ వర్తించినటువంటి రూల్ మిగతా వాళ్ళకి ఎలా వర్తిస్తుంది? సరే, అసలు అసెంబ్లీ మొహమే చూడట్లేదు వాళ్ళు అంటారు కదా. చేయండి, ఆ పని చేయండి. సస్పెండ్ చేయండి, డిస్క్వాలిఫై చేయండి, బై ఎలక్షన్లో తీసుకురానివ్వండి. అప్పుడైనా వాళ్ళు వస్తారని నేను చెప్తున్నారా? బై ఎలక్షన్లో కూడా గెలిస్తే ఒకవేళ అంటే కూటమి నేతలే గెలుస్తారనుకోండి, ఎందుకంటే చాలా మంచి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది కాబట్టి. ఒకవేళ మళ్ళీ పొరపాటున జనం మళ్ళీ వాళ్ళని గెలిపిస్తే అప్పుడేం చేస్తారు? రాజ్యాంగంలో నిబంధనల్ని ఎవరికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇక్కడ స్పీకరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎన్ని రోజులైంది ఆయన అసెంబ్లీకి వచ్చి? ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఈ మాత్రం రాజ్యాంగ కోవిదులు ఎవరు లేరా? ఎన్టీఆర్ గారు అప్పుడెప్పుడో రాకపోతే ఎందుకు సస్పెండ్ చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు తనకు అవమానం జరిగిందని పరాభవ భారంతో వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? ఎందుకంటే మీకంటే కూడా కక్షపూరిత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది కదా. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎందుకు చేయలేదు? మరి చెప్పాలి. రాజ్యాంగ కోవిదులు, నిపుణులు, నిష్ణాతులు రాజ్యాంగంలో వాళ్ళు చెప్పాలి, మేము నేర్చుకుంటాం. అంటే ఊరికే బెదిరిస్తూ ఏదో చేస్తాం అనడం కాదు, చేసి చూపించాలి. మిగిలిన ఇప్పుడు ఆయన ఏదో బాధపడ్డాడుగా కామినేని శ్రీనివాసు, 3,500 కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్ళిపోయిందో మన అందరికీ తెలుసు, కానీ ఏం చేస్తాం, ప్రూఫ్స్ లేవు. సరే చూద్దాం ఎక్కడ దాకా పోద్దని అసెంబ్లీ సాక్షిగా అన్నాడు కదా. దీనికి ప్రూఫ్ ఉంది కదా, వీళ్ళు రావట్లేదని. సస్పెండ్ చేసేసేయండి. ఎందుకు ఊరిక ప్రకటనలు ఇవ్వటం, బెదిరించడం? సభకు రాకపోవడం మీద మీ ఆవేదన ఎవరు అర్థం చేసుకోవాలి? ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకొని ఏం చేయాలి? వాళ్ళని తిరిగి చట్టసభలకి ఎన్నిక కాకుండా చూడాలి. మరి చూస్తారా? తీసురండి, దయచేసి ఆ ఉప ఎన్నికలేవో త్వరగా రావాలని కోరుకుంటున్నాం అందరం. ప్లీజ్ తీసురండి. కానీ మన కూటమి నేతలు ఎమ్మెల్యేలు ఉన్నారే 164 మంది, వాళ్ళందరూ వచ్చేటట్టు చూడండి సభకి. చూద్దారా? చూడగలరా? చెయ్యగలరా? ప్లీజ్. నేషన్ వాంట్స్ టు నో కాదు, కనీసం మా 10,000 మంది అడుగుతున్నాం, మా సబ్స్క్రైబర్లు మేము అడుగుతున్నాం. బాయ్.